ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేసిన జగ్గే సార్ ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక గోల్స్ సెట్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి ఒక గోల్ కానీ డ్రీమ్ కానీ అనొచ్చు, ఒక మంచి సొంత ఇల్లు కళ అనేది అందరికీ ఉంటుంది. బట్ అందరూ కూడా ఎఫోర్డ్ చేయలేకపోతారు. అంటే ఒకేసారి అమౌంట్ వాళ్ళు సేవ్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు కొంతమంది, బట్ అందరూ ఒకేసారి అమౌంట్ పెట్టి తీసుకోలేకపోతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు లోన్స్కి వెళ్తూ ఉంటారు. సో హోమ్ లోన్స్కి వెళ్తూ ఉంటారు. అసలు హోమ్ లోన్స్కి వెళ్ళినప్పుడు ఏమేమి చూడాలంటారంటే, మన ఒక పర్సన్ హోమ్ లోన్స్కి వెళ్తున్నప్పుడు బ్యాంక్ని చూస్ చేసుకోవాలన్నా, ఇంట్రెస్ట్ రేట్స్ చూడాలన్నా కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే దాని గురించి మీరు కొంచెం డీటెయిల్గా. అంటే యాక్చువల్గా మామూలుగా అంటే చాలా ఏళ్ళ నుండి ఒకటి ఏముంటుందంటే, ఒక వాడుక ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఉంటుంది. అంటే హౌసింగ్ లోన్ అని ఎందుకన్నామంటే, నాకు తెలిసినంత అతి తక్కువ మంది, అంటే ఐ థింక్ 5 to 10% లోన్ లేకుండా ఇల్లు కడతారు. అంటే ఖచ్చితంగా హౌసింగ్ లోన్ వాడుకుంటారు. ఓకే, దాంట్లో రకరకాల లాభాలు ఉన్నాయి, అదొకటి చెప్పుకుందాం. అయితే హౌసింగ్ లోను అనేది ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టడానికి లేకపోతే ఫ్లాట్ తీసుకొని ₹1,00,00,000 అనుకో, ₹1,00,00,000 సేవింగ్స్ అయిన తర్వాత, అంటే మీరు జీవితం మొదలు పెట్టిన తర్వాత ఆల్రెడీ బ్యాక్లో అంటే ఆల్రెడీ ఉన్న సేవింగ్స్ లేవనుకుందాం, మీకు మీరుగా జీవితం మొదలుపెట్టి మీరే ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ₹1,00,00,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ₹1,00,00,000 జమ అయిన తర్వాతనే ఇల్లు కొనుక్కుందాం అని అనుకుంటే, మీకు ₹1,00,00,000 జమ అయ్యే లోపల ఈ 1,00,00,000కి కొందాం అనుకున్నది 2 కోట్లు అవుతుంది. అంటే ఎన్నడూ కూడా ఆ రకంగా, అంటే ఇన్ జనరల్ వెళ్ళిపోతాయి. ఎక్సెప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ప్రతిసారి మనం దూరం అవుతుంటది మన కోరిక. మన ₹1,00,00,000 జమ అయ్యే లోపల అది 2 కోట్లు అవుతుంది. ఆ ఇల్లు ఖరీదు, ఫ్లాట్ ఖరీదు, వాట్ ఎవర్. అయితే అలా కాకుండా ఖచ్చితంగా ఒక 20 లక్షలు జమ అయితే చాలు, ఒక ₹1,00,00,000 ఇంకోవచ్చు, 80 లక్షలు లోన్ తీసుకోవచ్చు. ఇల్లు అనేది ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్ కూడా, ఒక ఫైనాన్షియల్ మ్యాటరే కాకుండా నా సొంత ఇల్లు అనేది లేకపోతే అంటే ఒక నీడ లేని పక్షిలాగా, గూడు లేని పక్షిలాగా ఫీల్ అవుతాడు మనిషి. అందుకని ప్రతి మనిషి సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలి. రెండోది మూడోది ఉండడం అనేది అది బిజినెస్ ఆర్ ఇన్కమ్ సోర్స్. బిజినెస్ అని కాదు కానీ ఇన్కమ్ సోర్స్ కింద పెట్టుకుంటారు. ఇంకోటి ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుందని కూడా పెడతారు. కానీ ఒక ఇల్లు ఉండడం అనేది మాత్రం ఖచ్చితంగా అవసరము. ఇల్లు లేని కుటుంబం ఉండద్దు అనేది గవర్నమెంట్ పాలసీ కూడా. అందుకని హౌసింగ్ లోన్ మీద తక్కువ ఇంట్రెస్ట్, 6, 7, 8 అప్రాక్సిమేట్, మాక్సిమం 9 అనేది యాక్చువల్గా అది తక్కువ వడ్డీ రేటు. అంత తక్కువ వడ్డీ రేట్లు ఎందుకు ఇస్తుంది అంటే, ఇల్లు లేని మనిషి ఉండద్దు, అంటే ఇల్లు లేని కుటుంబం ఉండద్దు అని. మీరు అన్నారు సొంత కళ, నిజంగా మనది మనమే అప్పు లేకుండా నెరవేర్చుకోవాలంటే అంత ఈజీ కాదు. ఒక 10% మందికి, ఎక్కువ 20% మందికి వీలవుతుందేమో. అందుకనే మన కళను నిజం చేసే సంస్థ బ్యాంక్. చాలా మంది బ్యాంకును వేరే ఏదో లాభం తీసుకుంటేదేమో అనే ఉద్దేశం. బ్యాంకు అనేది లాభాపేక్ష కాదు, కానీ తనకు తను సర్వైవల్ అంటాం చూడు, తనకు తను బతకాలంటే, తన ఉద్యోగస్తులకు, రెంట్లకి ఇవన్నీ ఉండాలంటే కూడా లాభం రావాలి కదా. దానికి లాభం వచ్చి నిలదొక్కున్నప్పుడే నీకు సహాయం చేయగలదు. కానీ కంప్లీట్ గా ప్రాఫిట్ మోటో అనేది ఉండదు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంకు, కమర్షియల్ బ్యాంకు, నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా వాటికి. ఎందుకంటే ఎక్కువ వరకు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు తోడు ఉండాలి అని. ఇది ఎలాంటిదంటే, వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడు అంటాం చూడు. వేడి నీళ్ళు ఉదాహరణకు బకెట్లో సగం ఉంటాయి, దానికి ఇంకో కొన్ని చన్నీళ్ళు పోసుకుంటే బకెటెడ్ అవుతాయి, మనం స్నానం కంఫర్ట్గా చేయగలం అన్నట్టు. ఆర్థిక సహాయం అనేది కంపల్సరీ. మనకు ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు నిర్మాణం చేసుకోవడం, కొనుక్కోవడానికి ఖచ్చితంగా మనం బ్యాంకు లోన్ వాడుకోవాలి. అయితే ఏంటి, ఏ బ్యాంకుని అప్రోచ్ అవ్వాలనేది అంత పెద్దగా తేడా ఉండదు. ఏంటి డిఫరెన్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్. ఎక్కడ వడ్డీ రేటు తక్కువ ఉన్నదో ఆ బ్యాంకును అప్రోచ్ అవుతే సరిపోతుంది. ఎందుకంటే వాడు ఇచ్చే అదనపు బెనిఫిట్స్ ఏమి ఉండవు. అంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైనా పర్వాలేదు, ఇంట్రెస్ట్ రేట్ దీంట్లో ఏం తేడా లేదు. ఎందుకంటే మళ్ళీ మనకు ఫర్దర్ గా ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా కాదు. ఏది మళ్ళీ ఏమి సర్వీసెస్ ఇస్తాడా ఇయ్యడా, క్లెయిమ్స్ ఇస్తాడా ఇయ్యడా, వాడు అప్పిచ్చిండు, మనం తిరిగి చెల్లిస్తున్నాం. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది అనుకో, ఇంకా వాడు మనకి ఇచ్చేది ఏం లేదు. మిగతా చార్జెస్ కూడా అటు ఇటుగా ఆల్మోస్ట్ అక్కడక్కడే సేమే ఉంటాయి. ఇక్కడేం చార్జెస్ ఏముండయి.
దీంట్లో హౌసింగ్ లోన్ లో ప్రీ క్లోజర్ చార్జెస్ అంటారు. మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నారు, ముందు క్లోజ్ చేసింది అనుకో దాన్ని ప్రీ క్లోజర్ అంటారు. మనం ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం అంటే రీపేమెంట్ షెడ్యూల్ మనం లోన్ తీసుకున్నప్పుడు ఏదైతే ఉందో అంతకన్నా ముందు పే చేస్తే మిగతా లోన్లకు పెనల్టీ పడుతుంది. మీరు ముందే పే చేస్తున్నారు, కానీ దీనికి లేదు. వీటిని ప్రియారిటీ సెక్టర్ లెండింగ్స్ అంటారు. వీటిని ఎంకరేజ్ చేయడానికి మీరు 30 ఏళ్ళని తీసుకొని 1 సంవత్సరానికి లోన్ క్లోజ్ చేస్తే కూడా మీకు ఎలాంటి అదనపు ఖర్చులు కానీ చార్జెస్ కానీ పడవు. అయితే మీరు 30 ఇయర్స్ మన ఏజ్ని పెట్టుకుని అంటే మామూలుగా అప్రాక్సిమేట్గా ఏంటంటే లోన్ క్లోజ్ అయ్యే వరకు మన 70 ఏళ్ళు వరకు. ఇప్పుడు నేను 40 ఏళ్ళు ఉన్నప్పుడు లోన్ తీసుకుంటున్నాను అనుకో 30 ఏళ్ళు ఇన్స్టాల్మెంట్ పెట్టుకోవచ్చు. అంటే లోన్ క్లోజ్ అయ్యేటప్పుడు మన ఏజ్ 70కి మించకుండా ఉండాలనేది ఒక రూల్. కొన్ని బ్యాంకు కూడా తేడాలు ఉన్నాయి. అంటే అంత రీపేమెంట్ పెట్టుకోవచ్చు, లాంగ్ రీపేమెంట్. మనకు తెలియకుండానే ఒక రకంగా రెంటెడ్ హౌస్లో ఉంటే రెంట్ ఎలా కడతామో ఆ రెంట్ను ఈఎంఐ కింద కట్టుకుంటే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అది మన సొంతం అవుతుంది మనకు తెలియకుండానే. ఇంకోటి 10% నుండి 25% వరకు ఓన్ స్టేక్. ఓన్ స్టేక్ అంటే మన సొంతం. ₹1,00,00,000 అనుకోండి, కొన్ని అంటే లోన్ అమౌంట్ని బట్టి 10% అంటే 10 లక్షలు ఉన్నా చాలు ₹1,00,00,000కు. మ్యాక్సిమం 25 లక్షలు ఉంటే చాలు, మిగతాది 75% బ్యాంకులు ఇస్తాయి. చాలా సులభంగా తీసుకోవచ్చు. అన్ని బ్యాంకులు హౌసింగ్ లోన్స్ ను ఎంకరేజ్ చేస్తున్నాయి తక్కువ వడ్డీ రేట్లో. అందుకనే ఇల్లు లేని ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకోటి ప్రాపర్టీ ఏర్పడుతుంది. ఓకే, ఫ్లాట్ అపార్ట్మెంట్ అనేది రేపు పెరుగుతుందో పెరుగుతలేదో కానీ మిగతా ప్రాపర్టీ అన్ని పెరుగుతుంది. ప్లాట్ కొనుక్కోవడానికి కావచ్చు, కానీ ప్లాట్ ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి, దాని మీద నిర్మించుకోవడానికి, ఆల్రెడీ కట్టిన దాన్ని కొనుక్కోవడానికి, ఫ్లాట్ని కొనుక్కోవడానికి, ఉన్నదానికి రిపేర్స్ చేయడానికి, రెనోవేషన్ చేయడానికి, ఇవన్నింటికి కూడా హౌసింగ్ లోన్ అనేది ఉంది. మీకు ఏ రకంగా అంటే ఆ రకంగా ఫెసిలిటీస్ ఉన్నది. ఈ రకంగా బ్యాంక్స్ను మనం అభినందించవచ్చు ఖచ్చితంగా. లేకపోతే ఇన్ని ఇండ్లు జరగవు. లేకపోతే దాని వలన మల్టీ ఎఫెక్ట్ డెవలప్మెంట్ అంటే బిల్డర్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, వాటెవర్ అన్ని బాగా డెవలప్ అవుతున్నాయి. దానికి తోడు మెటీరియల్ కదా, మల్టీఫోల్డ్. అంటే ఎప్పుడు కానీ హౌసెస్ పెరుగుతున్నప్పుడు, నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ లేబర్ కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మామూలుగా గవర్నమెంట్ అనేది సొంత ఇల్లు కల్లా నిజం చేద్దాము పేదవాడికి కూడా ఆర్థికంగా అంటే ఎక్కువ డబ్బులు లేకున్నా అనేది ఉద్దేశమైనప్పటికీ ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు కూడా నా సొంత ఇల్లు లేదు అనే భావన లేకుండా ఉండడానికి అందరు కూడా హౌసింగ్ లోన్ తీసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. నా ఇంట్లో నేనున్నా అనే ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ కిరాయి ఇంట్లో ఉంటే మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి బ్యాంకులో, ఇంకా వేరే ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయని కాదు, పెళ్ళిళ్ళు కూడా ఇచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తున్నారు. అంటే మామూలుగా పబ్లిక్ సొంతిల్లు లేదు కదా అనే ఫీలింగ్ అనేది ఒక నెగిటివ్ ఫీలింగ్ సొసైటీలో అలా స్ప్రెడ్ అయి ఉన్నది. కాబట్టి సొంత ఇల్లు కళ నిజం చేసుకోవాలంటే హౌసింగ్ లోన్ తీసుకోండి. తక్కువ ఏ బ్యాంక్ అనేది చూస్ చేసుకోవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. ఎక్కడ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే అక్కడ, మిగతా అన్ని ఆల్మోస్ట్ సేమే. డాక్యుమెంట్స్ కూడా అంత పెద్ద డిఫరెన్సెస్ ఏముండదు, నార్మల్ డాక్యుమెంట్సే తీసుకుంటారు. అవి అన్నీ అందుబాటు. లోన్ తీసుకోకుండా మీకు అవి ఏవైతే అవసరమో ఇల్లు కట్టుకోవడానికి అవే బ్యాంక్ వాడు కూడా అడుగుతారు, అదనంగా ఏం అడగడు. థ్యాంక్ యూ. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.